హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ టుడే స్పెషల్ యాజ్ యూజువల్. మళ్ళీ 1 ఇయర్ అయిపోయింది అప్పుడే. రీసెంట్గా ఎప్పుడో 1 వీక్ బ్యాక్ జరిగినట్టుంది, బట్ అంత ఫాస్ట్గా 1 ఇయర్ అయితే అయిపోయింది. సో నేను మళ్ళీ వచ్చేసా మా ఇంటి లెవెల్పు దేవుడైనటువంటి శ్రీ అంశగిరి తిమ్మరాయ స్వామి జాతరకి. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ అయితే ఈ జాతరకి అయితే రాలేదు. ఈ ఇయర్ వస్తున్నా, ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా వస్తా, బట్ లాస్ట్ ఇయర్ మాత్రం మిస్ అయిపోయినా. బట్ ఈసారి అయితే జాతరకైతే వచ్చేసిన. అండ్ కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట శ్రీ అంశగిరి తిమ్మరాయ స్వామి గుడి అయితే. సో ఇంకా ఈ వ్లాగ్లో జాతర ఎలా జరిగింది అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాం అండ్ ఈ గుడి అండ్ ఈ కొండ మొత్తం ఎట్లా ఉందనేసి అయితే మొత్తం క్లియర్గా చూద్దాం. అండ్ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం 1:30 అయిపోయింది. అండ్ మేము వచ్చిన తర్వాతే ఇంకా అక్కడ రథోత్సవం అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇంకా మీకు ముందరైతే కనిపిస్తుంది కదా, సో ఇంకా మొత్తం డెకరేట్ చేసి అయితే పెట్టేశారు ఇంకా తేరు అంశగిరి తిమ్మరాయ స్వామి రథాన్ని అయితే. సో ఇంకా అక్కడ హోమాలు పూజలు అన్నీ చేసి మంగళ వాయిద్యాల నడుము ఇంకా తేరు లాగడం అయితే జరుగుతుంది. అది వీడియోలో ముందరైతే ఉంది. అండ్ ఈసారి పూజలు కూడా చాలా అంటే చాలా బాగా ఓపిక్గా మొత్తం చాలా బాగా జరిపించారన్నమాట. మనం తినచ్చా తెలుగేసి కాదు. వీళ్ళు ఆడిపోయారు. సో ఇంకా రథోత్సవం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము స్వామి వారికి నైవేద్యం పెడదాం అనేసి అయితే కొంచెం ఇటువైపు వచ్చేసి ఇంకా పొయ్యి పెట్టి ఇంట్లో నుంచి తెచ్చుకున్న పాత్ర అండ్ బియ్యంతో పాటు పొంగల్ చేద్దాం అనేసి అయితే వచ్చి ఇంకా బెల్లం అంతా వేసి చేస్తారు కదా చక్కెర పొంగలి, సో అదైతే చేస్తా ఉన్నాం అన్నట్టు. మా అక్క అయితే చక్కెర పొంగల్ ప్రిపేర్ చేసేస్తూ ఉంది. అండ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా దాన్ని తీసుకెళ్ళి స్వామి వారికి అయితే నైవేద్యం పెట్టి ఇంకా ఆ ప్రసాదాన్ని మేము తినొచ్చు అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా మేము చక్కెర పొంగల్ చేసేలోపు ఇంకా మా మామ వాళ్ళపై గుండు కొట్టాలనేసి ఇంకా గుండు కూడా కొట్టుకొచ్చేసారనమాట. సో ఇంకా మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టి ఇంకా అక్కడ గుడి దగ్గర అయితే పూజ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మేము చేసుకొచ్చిన చక్కెర పొంగల్ని అయితే స్వామివారికి నైవేద్యం పెట్టి పూజ చేయడం కూడా అయిపోయింది. ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా టైం ఉంది కదా అనేసి ఊరికి అలా కొండ మీదకి వెళ్దాం అనేసి అయితే ఇంకా మేము నలుగురం కొండ మీదకి అయితే ఎక్కుతా ఉన్నాం. అండ్
కొండపైన కనిపిస్తా ఉంది కదా, అదైతే ముందున్న పాత గుడి అయితే కొండపైన. సో ఇప్పుడు కొండ కిందనే, దేవుడు కూడా కొండ కిందనే, జాతర జరిగేదంతా కూడా కొండ కిందనే, పైన ఉన్నది పాత గుడి. ఫస్ట్ ఈడు ఉన్నింది ఆయన కిందకి పోయి సో ఆ తాత చెప్పింది ఏంటంటే, పూర్వం దేవుడు కొండపైన ఇక్కడ ఉండేవాడు. ఇంకా అప్పుడు దేవుడు పైన ఉన్నప్పుడు చాలా మంది భక్తులు దర్శనం కోసం వస్తా ఉన్నప్పుడు ఒకసారి ఒక గర్భవతి అయిన మహిళ దేవుడి దర్శనం కోసం వస్తూ వస్తూ దారి మధ్యలోనే కొండ ఎక్కడం కాకుండా దారి మధ్యలోనే కానుపైపోయిందంట. సో ఇంకా అప్పుడు దేవుడి కరుణించి, నా కోసం, నా దర్శనం కోసం ఇంత బాధపడి వస్తా ఉన్నారా మీరు అనేసి, ఇంకా మీకు ఆ కష్టం అవసరం లేదనేసి అప్పుడు కొండపైన ఉన్న దేవుడు కొండ కిందకైతే వచ్చేసడం అయితే జరిగిందంట. సో అది ఆ తాత చెప్తా అన్నాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర అయితే చెప్తారు. సో యాజ్ పర్ దాన్ని బట్టి ఎవరి నమ్మకం వాళ్ళది. సో అన్నీ నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఆ తాత అయితే ఇది చెప్పాడు అనమాట. సో ఇంకా చూస్తా ఉన్నారు కదా, నేను కొండపైన ఉన్న, కొండ కింద కనిపిస్తా ఉంది కదా, అదే అన్నమాట. వీడైతే వచ్చినప్పుడు ఇంకా 4-5 కితాలు పలావ్ తినండి, పలావ్ తినేకే వచ్చింది. ఏం చేయక కొండ మీద కోతి, గురుగాడు కొండ మీద కోతి. దిగురా సో ఇంకా మేము కొండ మీదకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంకా దర్శనానికి వెళ్దాం అనేసి అయితే వచ్చేసాం. అండ్ మాకు ఎప్పుడో మొక్కుబడి ఉన్నింది, అందుకనేసి ఒక గంట అయితే తీసుకున్నాం ఇంకా గుడిలో కట్టడానికి. ఇంకా మా మామ ఎప్పుడో మొక్కున్నాడంట, అందుకనేసి ఇంకా గంట తీసుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాం. కొట్టుకుంటారా? కొట్టుకోలేదా? అడుందే దావా. గోవింద.
సరుకులు చూడండి బాగా పెట్టింది కదా. మ్యాచ్ చెరుకులు కూడా వెళ్ళాడు అంతా తుంచుకోవాలి. కాంపౌండ్ గోడకి మొత్తం సరుకులు చుట్టింది. సరుకులు చూడండి బాగా పెట్టింది. ఉండు కొంచెం రాజీ. దుంపానీపురి వీడు తిన్నాం, సిగ్గులో కూడా తిన్నాడు. దుంపానీపురి వీడు అడిగేవన్నీ దుంపానీపురి, దుంబొరుగులు, దుమ్ జిలేబీ, దుమ్ మైసూర్ పాకు, దుమ్ గోబీ, దుమ్ బజ్జీలు. ఇంకేం రా కావాలా? ఇంకేం కావాలా? అది పడితే మూడు వాళ్ళు అన్నీ పడిపోవాలా. గురు దుంబొరుగులు కావాలన్నారా? దుమ్మిచ్చారు, దుంబొరుగులు, దుమ్ జిలేబీ, దుమ్ మైసూర్ పాక్. దుమ్టి, దుమ్ సమోసా, మళ్ళీ దుమ్ మైసూర్ పాక్, దుమ్ మిక్చర్, దుమ్ జిలేబీ, దుమ్ బొరుగులు. ఏంటికే ఏంటికి బండికి యాడుంది కిచెన్? ఏముంటారా వాళ్ళు
తల్లి బాట తల్లి బాట తల్లి బాట తల్లి బాటలే వాటర్ 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 గణేష్ పండి సార్ గణేష్ పుష్పట్టేద్దాము. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా జాతర మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ తిరిగి మాకు కావాల్సిందంతా తినేసి ఇంకా ప్రసాదాలు తినేసి ఇంకా గేమ్స్ అంతా ఉంటాయి కదా, జాతర అంటే ఎన్నో రకాల గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా జాతర మొత్తం తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అన్నమాట. విషన్న ప్రదాత మన అన్నగారికి ప్రియ పాత నాకు పరమశత్రుడైన ఓ దుష్ట దుర్యోధుడే అసూయ పనులకి తగిన పరాజయమే జరిగింది. సో చూసారు కదా, ఇంకా జాతర అంతా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసి నైట్ మొత్తం కావాల్సినవన్నీ తినేసి చాలా హ్యాపీగా జాతర అంతా తిరిగి ఎంజాయ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అయితే వచ్చేసాం. ఇదే మా కుప్పం చెరువు చూడండి, వాటర్తో అయితే ఫుల్ అయిపోయింది అనమాట. రీసెంట్గా చంద్రబాబు నాయుడు కూడా వచ్చి జలహారతి అయితే ఇవ్వడం జరిగింది, అందుకే ఫుల్ డెకరేషన్తో ఉంది. నేను సడన్గా చూసి షాక్ అయినా, ఇంత బాగుంది ఏంటి చెరువు అనేసి. చుట్టూ గార్డెన్ లాగా చెట్లు పెట్టి ఏదేదో చాలా అంటే చాలా మార్పులు జరిగిపోయి. జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ కుప్పంకి వచ్చి అప్పుడు ఇదేమీ లేదు, బట్ ఇప్పుడు వచ్చేసరికి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఆ వాటర్ని, ఆ చెట్లను అవన్నీ చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ మంచులో ఆ వ్యూ చూడడానికైతే అద్భుతంగా ఉన్నింది.